ఇల్లంతకుంట మండలంలోని నర్సక్కపేట, రామోజీపేట గ్రామాలతో పాటు పరిసర ప్రాంతాలన్నింటిలో శ్రీరాముల వారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించబడింది. ఉదయం నుంచి ఆలయం వద్ద భక్తులు రద్దీగా కనిపించారు. గ్రామస్తులు, పరిసర ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చి శ్రీ సీతారాముల వారి దివ్య కళ్యాణాన్ని దర్శించుకున్నారు. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య సాంప్రదాయ పద్ధతిలో కళ్యాణ కార్యక్రమాలు నిర్వహించబడగా సీతారాముల కళ్యాణ ఘట్టం భక్తులకు ఆధ్యాత్మిక ఆనందంలో ముంచెత్తింది. గ్రామ యువత, మహిళలు ప్రత్యేకంగా పాల్గొని సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయాలను పూలతో, విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించగా భజనలు, హరినామ సంకీర్తనలు గ్రామం అంతా మార్మోగాయి. కళ్యాణ మహోత్సవ సందర్భంగా అన్నదాన కార్యక్రమాలు కూడా ఘనంగా నిర్వహించబడగా వేలాది మంది భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు. పిల్లలు, పెద్దలు అన్న తేడా లేకుండా అందరూ ఉత్సాహంగా పాల్గొని పండగ వాతావరణాన్ని మరింత రంగులమయంగా చేశారు. స్థానిక నాయకులు, గ్రామ పెద్దలు, సంఘ సేవకులు కలిసి కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. భక్తుల విశ్వాసం, ఐక్యతకు నిదర్శనంగా ఈ శ్రీ రాముల వారి కళ్యాణ మహోత్సవం నిలిచిందని గ్రామ పెద్దలు తెలిపారు. ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో శాంతి, సౌభ్రతత్వాన్ని పెంపొందిస్తాయని వారి అభిప్రాయపడ్డారు. మొత్తంగా ఇల్లంతకుంట మండలంలో ఈ వేడుకలు భక్తి, ఆనందం, సంప్రదాయాల సమ్మేళనంగా అత్యంత ఘనంగా కొనసాగాయి. చాలా ప్రసిద్ధి అయినటువంటి వినోద శాస్త్రి గారి తనయులు రాజేశ్వర శర్మ గారు, సరోజనమ్మ గారు 20 సంవత్సరాలు సేవ చేసి వారు మోక్షం పొందినారు. బ్రహ్మశ్రీ కే రామాయణం వాల్మీకి నరసింహస్వామి గారు వారి యొక్క ఆశీస్సులతో ఈ యొక్క క్షేత్రము హరికృష్ణ గారి యొక్క ఆత్మవంతులైన హరికృష్ణ గారు అన్నదానం చేస్తూ అన్నప్రసాదాన్ని అందరి భక్తులకు, మహావిష్ణు స్వరూపమైన భక్తులందరికీ తన ఇష్ట ప్రకారంగా మంచి భోజనం అందిస్తూ కళ్యాణ మహోత్సవాన్ని అద్భుతమైన వైభవం నా చేతుల మీద ఆ స్వామి నెల నుంచి నెల రోజు నుంచి మొత్తం పూర్తి ఏర్పాటు చేస్తున్నాం.